హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజేందర్. సో ఇంట్రో చూశారు కదా, వీడియో కూడా సూపర్గా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. మీకు ఈరోజు ఒక మంచి రిసార్ట్ వీడియో అయితే చూపించబోతున్నాను. అండ్ ఆ రిసార్ట్ యొక్క రివ్యూ కూడా నేను వీడియో చివరిలో మీకు ఇస్తాను. అండ్ మీరు ఎవరైనా ఒక చిన్న పార్టీ చేసుకోవాలి, ఒక 10 to 15 మెంబర్స్ వరకు మేము ప్రైవేట్గా ఎక్కడన్నా రిసార్ట్కి వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, బర్త్డే కానీ చిన్న ఇంకేదైనా పార్టీస్ కానీ యానివర్సరీస్ కానీ ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలి, సర్ప్రైజ్ ప్లానింగ్స్ చేయాలి అని అనుకుంటున్నారా? సో అలాంటి వాటి కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్ నేను చూపించబోతున్నాను. అంటే దీనికంటే మంచి కూడా ఉండొచ్చు, దీనికంటే మంచిగా లేని కూడా ఉండొచ్చు. బట్ నేను వెళ్ళిన రిసార్ట్ యొక్క రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ ముందుగా ఈ రిసార్ట్ ఎక్కడుందో చెప్తాను. ఇది తుక్కుగూడ మున్సిపాలిటీ దగ్గరలో ఉన్నటువంటి సర్దార్ నగర్ అనే విలేజ్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం వెళ్తున్నటువంటి దారి అయితే శంషాబాద్ మీకేగా వెళ్తున్నాము. అండ్ మీరు కనుక హైదరాబాద్ నుంచి వస్తే పీవీఆర్ హైవే మీదుగా శంషాబాద్ నుండి వెళ్తే మాత్రం చాలా దగ్గరగా వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ కూడా ఉంది, మీకు తెలుసు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి అయితే అసలు అల్టిమేట్గా ఉంది, నాకైతే మస్తు నచ్చింది. అండ్ దీని తర్వాతనే మనకి తుక్కుగూడ మున్సిపాలిటీ వస్తుంది. సో అక్కడ ఉన్నదే సెబోస్ ట్రాంక్విల్. సో మేము వెళ్తున్నటువంటి ఆ రిసార్టే సెబోస్ ట్రాంక్విల్. సో మేము ఆ రిసార్ట్లో ఏం చేయబోతున్నాం, అసలు ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అండ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో వచ్చేసాం సెబోస్ ట్రాంక్విల్. సో ఇదేనండి మేము 24 hours ఉండబోతున్నటువంటి రిసార్ట్. చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే అదిరిపోయింది. అండ్ మేము వచ్చేసరికల్లా దాదాపు 4:35 అయింది ఈవినింగ్. సో ఆ టైంకి మనం చూడగానే మనకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం ఈ వేసవికాలం కాబట్టి కొంచెం ఎండ ఇదంతా కూడా మంచిగా అనిపించదు. బట్ మీరు ఎక్కడ ఏ రిసార్ట్కి వెళ్ళినా కూడా దాన్ని పూర్తిగా మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం నైట్ టైమే సూపర్గా ఉంటుంది. సో నైట్ టైం కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ ఇవే మనం ఉండబోతున్నటువంటి అక్కడ ఉన్న 2 హట్స్ అండ్ పైన కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడం వల్ల మనకి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడం కూడా చాలా అంటే దగ్గరగా కనిపించినాయి అన్నట్టు. సో ఇదే మీకు చెప్పినటువంటి లవ్ షేప్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా. లొకేషన్ అయితే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బట్ మనం వెళ్ళింది సమ్మర్ కాబట్టి అసలు ఆ ఉక్కపోతకి ఆ ఎండకి చాలా అంటే చాలా 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 ఇరిటేషన్గా అనిపించింది. బట్ అన్నిట్లలో మనకి ఏసీలు ఉండడం వల్ల కాస్త ప్లస్ పాయింట్ అయింది. ఈ సెబోస్ ట్రాంక్విల్లో మనకు ఓవరాల్గా 4 హట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తుందిగా పైన ఒకటి, అండ్ ఇది జస్ట్ వ్యూ పాయింట్. మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి 3 హట్స్. ఈ 4 హట్స్లలో కూడా మనకి ఏసీ పాయింట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ ఉంది. బట్ మన రూములలో కాకుండా అక్కడ ఉన్న వాచ్మెన్ రూమ్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. మీరేమన్నా డ్రింక్స్ కానీ అవి తెచ్చుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్విమ్మింగ్ పూల్ అనేది చాలా అంటే చాలా మాకు ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే లవ్ సింబల్. అండ్ మేము వెళ్ళింది దేనికోసము అంటే, మా చిన్న బామ్మర్ది అండ్ చెల్లె వాళ్ళ యొక్క 2nd anniversary సెలబ్రేషన్స్ కోసం అయితే వెళ్ళాము. సో ఈ మంచి ఆర్ట్ కూడా మాకు మంచిగా అనిపించింది. అండ్ మీకు రిసార్ట్ గురించి పూర్తి వివరాలు కూడా చెప్తాను చూడండి. సో రిసార్ట్ అయితే మాకు 24 hours-కి 16,000 రూపీస్ పడింది. మనకు 16,000లో 15 మెంబర్స్ వరకు, మ్యాక్సిమం 15 మెంబర్స్ వరకు దాంట్లోకి అలౌ చేస్తారు. ఆ పూర్తి రిసార్ట్ కూడా మనకు యాక్సెస్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఏమి ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి కొంచెం అంటే ఎండకు రావడం వల్ల మాకు ఆ ఫీలింగ్ అనిపించిందేమో కానీ కొంచెం ఉక్కపోతగా అయితే అనిపించింది. ఏసీలు కూడా మాకు ఒక్క రూమ్లో 2 రూమ్లలో ఏసీలు మంచిగా పనిచేసినాయి. బట్ మిగతా 2 రూమ్లలో 24K లాక్ చేసి పెట్టడం వల్ల కొంచెం వేడిగా అనిపించింది. సో మెల్లిమెల్లిగా మనకి ఈవినింగ్ అయిన కొద్దీ రిసార్ట్ యొక్క వైబ్స్ అనేటివి మనకు మంచిగా అనిపిస్తాయి. సో ఈవినింగ్ అయిన తర్వాత చాలా యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేసాము. సో వీ ఎంజాయ్డ్ అలాట్ అండ్ వీ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ యాక్టివిటీస్ ఆల్సో. ఇది మనకి రిసార్ట్ లోపల ఎట్లా ఉందో చూపిస్తున్నాను చూడండి. సో ఇదంతా ఒక రూము అండ్ దానికి అటాచ్డ్ లాట్రూమ్ బాత్రూమ్ కూడా దానికే ఉన్నాయి. సో ఏసీ ఉంది, ఒక మంచి సిట్టింగ్ కోసం చైర్, ఒక టీ5 లాంటివి కూడా ఇచ్చేసాడు. అంటే 4 రూమ్లలో కూడా ఇలాగే ఉంటాయి. సో బయట గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇది లోపల ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద హట్ అన్నట్టు. సో ఇంకా సాయంత్రం అయిన తర్వాత మనకి అంటే ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, రిసార్ట్ గురించి మనకి ఇక్కడైతే ఫుడ్ అనేది అవైలబుల్గా లేదు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మీరే వండుకొని చేసుకుంటాం, మేము ఎంజాయ్ చేస్తాం, అలా వంట చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీకు గ్యాస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేయడం అంటే దానికి కూడా అమౌంట్ ఛార్జ్ చేసి ప్రొవైడ్ చేస్తారు.
మనకి ఇక్కడ ఏం కావాలన్నా కూడా మనకు నియర్ బై 3 కిలోమీటర్స్ దూరంలోనే తుక్కుగూడ మున్సిపాలిటీ ఉంటుంది కదా. సో అక్కడ మనకు రెస్టారెంట్లు అవైలబుల్గా ఉన్నాయి, హోటల్స్, రెస్టారెంట్స్. అక్కడ నుంచి ఫుడ్ తీసుకొచ్చుకోవచ్చు అండ్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ మనకు 3 కిలోమీటర్స్ దూరంలోనే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకు రిసార్ట్లో మాత్రం ఓన్లీ బార్బీక్యూ ఒకటి ఆ సెటప్ అనేది ఇస్తాడు. మనం గంట చికెన్ కాల్చుకొని తినాలంటే మాత్రం అదొకటి చేసుకోవచ్చు. అండ్ మిగతా అంతా కూడా మనం ఆ దగ్గరలో ఉన్న తుక్కుగూడ నుంచి తీసుకొచ్చుకోవాలి. సో అన్నీ అలా తీసుకొచ్చుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ విష్, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. అండ్ ఓవరాల్ ఇంకొకటి ఏంటంటే రిసార్ట్లో మనకి ఏం ప్రొవైడ్ చేస్తే బాగుండేది అనిపించింది అంటే గ్యాస్ ప్రొవైడ్ చేయడం ఒకటి అండ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండు. అంటే ఏదైనా కొంచెం కూల్ వాటర్ ఏర్పాట్లు కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఇవన్నీ కూడా మనం బయట నుంచే తీసుకొచ్చుకోవాలి. సో మిగతా అంత మాత్రం ఓకే. నైట్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఎక్కడైనా కూడా రిసార్ట్స్ నైట్ మనకు చాలా అంటే ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అనిపిస్తుంది అన్నట్టు. డేలో అది సమ్మర్లో మాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా లేదు, విపరీతమైనటువంటి ఆ హ్యూమిడిటీకి మేము మొత్తం తడిసిపోయాం అనుకోండి చెమటతోని, అంత అనిపించింది, అంత వేడి. సో ఓవరాల్గా నైట్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ రిసార్ట్కి నేను 5 out of 5 స్టార్స్, నేనైతే 3 స్టార్స్ అయితే ఇస్తున్నాను. సో ఇంకా మిగతా అంతా చూసేయండి. మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో నైట్ ఆల్మోస్ట్ మాకు 4 అయిపోయింది మేము పడుకునేసరికల్లా, అంత ఎంజాయ్ చేసాం. సో మా పిల్లలు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ డ్యాన్సులు, మేము చాలా ఎంజాయ్ చేసాం. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. హాయ్ రా, ఏది బాగరేవి అగో చెప్పు, అదే చెప్పురా. యూట్యూబ్లో వస్తాయి కదా, చెప్పలే చెల్లె ఇప్పుడు చెప్పలే మాకు, చెప్తే ఏం చెప్పిన చెప్పు. చెప్పురి పెళ్లి రోజు శుభాకాంక్షలని. ఫోటో కూడా తీసి, ఫోటో కూడా స్టోరేజ్